ఏదైతే తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఎక్కడైతే పార్టీని వ్యవస్థాపన చేశాడో దాన్ని గుర్తించుకొని కూడా సంవత్సరానికి ఒకసారి మహానాడు కార్యక్రమం అని దాన్ని అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమం కూడా అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కూడా వర్చువల్ విధానంలో హైబ్రిడ్ విధానంలో దాన్ని ప్రదర్శించాలని చెప్పేసి కోరుకున్న సందర్భంలో కూడా మనం విజువల్ చూసుకోవచ్చు. వర్చువల్ విధానంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడిన సందర్భం చూసాం. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో రాబో రోజుల్లో 2029లో కూడా పార్టీని దిశానిర్దేశం చేసేందుకు కూడా ప్రతి ఒక్క కార్యకర్త అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీకి బతికి ఉంది, తెలుగుదేశం పార్టీ జెండాలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ అంగీలు ఉన్నాయి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి అని చెప్పేసి కూడా దాన్ని నిరూపించుకోవడం కోసం ఈ మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు మొత్తం ప్రతి ఒక్క సన్నాహం మొత్తం జోరుగా సాగుతుంది. మైబాల్లో కూడా అటు వర్చువల్ విధానం కూడా ఇలా అంటే సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దిశానిర్దేశం వర్చువల్ విధంగా వాళ్ళు విన్నారు. మరి అసలేంటి మహానాడు కార్యక్రమం సంబంధించింది మరి 2029లో టీడీపీ పార్టీ పుంజుకొని ఉందా దాని విషయాల గురించి దాన్ని మనం అడిగి తెలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే, ఇవాళ ఏం జరగబోతుంది మొత్తం వర్చువల్ విధానం? ఈ రోజు దేశం మీద ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల్లో మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో మహానాడు పెట్టాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ఈ ఆర్థిక పరిస్థితుల్లో మరి అక్కడ చేయడం వల్ల పెద్ద ఎత్తున మరి కార్యకర్తలకు తర్వాత ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వర్చువల్ విధానంతో దేశంలో మొట్టమొదటిసారి జూమ్ ద్వారా వర్చువల్ విధానం ద్వారా మరి ఈరోజు మహానాడు నిర్వహించడం జరిగింది. ప్రతి పార్లమెంట్ హెడ్ క్వార్టర్ లో మరి ఈ ఏదైతే మన మహానాడు నిర్వహించి వర్చువల్ గా ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. దీనివల్ల తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అన్ని పార్లమెంట్లు అన్ని నియోజకవర్గాల్లో ఈ జూమ్ ద్వారా మరి మా అధ్యక్షుల వారి ఆదేశానుసారం వారి సందేశం వింటూ ఈరోజు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నదని చెప్పడానికి ఇది నిదర్శనంగా ఉన్నది. ఒక్క కాలిచితే ఈరోజు ఎంతమంది ప్రజలు మరి పెద్ద ఎత్తున మరి వచ్చి ఈ మహానాడును సక్సెస్ చేస్తారు. కాబట్టి ఈ తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పుట్టిన ఈ తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం కూడా రావాలి. తెలుగుదేశం రాబోయే రోజుల్లో 2028లో జరిగే ఎలక్షన్స్ లో తెలుగుదేశం అధికారంలో వచ్చే దిశగా ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఈ మహానాడు కోసం. మరి వారి ఆశీస్సులు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ముందు ఉంటుందని నేను కోరుకుంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు తెలుగుదేశం ప్రజల వైపే ఉంటుందని ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉన్నది. రేపు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి రేపు కూడా పెద్ద ఎత్తున వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన గతంలో చూసుకున్నాం, నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ముఖ్యమంత్రి చేశాడు. తను చేసిన కార్యక్రమాలు కూడా ప్రజలకు వెళ్ళిపోయాయి. అయితే కొన్ని పరిణామాల వల్ల కూడా సమైక్యాంధ్ర ఇటు తెలంగాణ ఇటు విడిపోయిన నేపథ్యంలో కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు, కనుమరుగవుతుందని చెప్పారు. దానివల్ల ఇప్పుడు వచ్చే రోజుల్లో పార్టీ బలంగా ఉంటారనుకుంటా. ఎవరైతే కుట్రదారులు తెలుగుదేశం పార్టీ తెలంగాణ లేదన్నోలోనికి వారి బుద్ధి లేదు. ప్రతి ఒక్కళ్ళ హృదయంలో తెలుగుదేశం ఉన్నది. కాకపోతే తెలంగాణ సపరేట్ తెలంగాణ ఏర్పడాలన్న ఆకాంక్షతోటి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా లేఖ ఇచ్చి తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రెండు రాష్ట్రాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి తెలంగాణ ఏర్పాటు చేయడానికి ముఖ్య భాగంగా ఉన్న తెలుగుదేశాన్ని ప్రజల ఉదయంలో ఉన్న తెలుగుదేశాన్ని చీల్చాలనే స్వార్థ బుద్ధితోటి వాళ్ళు కొంతమంది దీన్ని ఆంధ్ర పార్టీ అని ముద్రేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే ఈ రోజు కనుమరుగై తెలుగుదేశం పార్టీని అన్న వాళ్ళే ఈ రోజు కనుమరుగై అధికారం కోల్పోయి ప్రజల విశ్వాసం కోల్పోయారని సందర్భంగా తెలుస్తాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలుగుదేశం అంటే అభిమానం ఉన్నది. కాకపోతే కొన్ని పరిస్థితుల్లో ఇక్కడ ముందుకు రావట్లేదు. అయినా కానీ ఈ రోజు చిన్న కాలిచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి గ్రామంలో ఉన్నారు. ఏ పార్టీకి లేని విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఈ సందర్భం తెలుస్తాను. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏదైతే ఫ్రంట్ ద్వారా బీజేపీ జనసేన తెలుగుదేశం ఫ్రంట్ ద్వారా రాబోయే రోజుల్లో అధికారం చేజిక్కించడానికి సందర్భంగా తెలియజేస్తున్నాం. జెండా పసుపు కండువలు ఎక్కున్నారు కదా, ఇట్లా మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది? అసలు పసుపు జెండా పసుపు సెట్ వేసుకుంటే ఒక నిండు తనం ప్రజల్లో కూడా అందరికీ మహిళలకు
తర్వాత బడుగులేని వర్గాలకు తెలుగు మీద పచ్చదనం అంటేనే వాళ్ళకి అందరికీ ఈ రోజు ఈ పచ్చదనం చూసి కొంతమంది పార్టీ పెట్టినోళ్ళు పచ్చ గుర్తు పెట్టడానికి ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలుస్తూ ప్రతి ఒక్కరిలో ఆనందం ఉన్నది తెలుగుదేశం పార్టీ అంటే ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కొండపల్లి రామచంద్రరావు కూడా గతం నుంచి కూడా అంటే ఎన్టీఆర్ హయాం నుంచి కూడా నేటి వరకు కూడా పసుపు జెండా మోస్తున్నారు, పసుపు అంటే షర్ట్ కూడా ధరిస్తున్నారు. ఏ పార్టీలో కూడా తలగ్గలేదు. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు మీకు సంబంధం ఏ విధంగా ఉంది మీకు? మేము యూనివర్సిటీలో చదివేటప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివేటప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మా ఇది నందమూరి తారక రామారావు గారి ఆశయాలతోటి చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశంలో ముందుండి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా 20 ఏళ్లు కార్యకర్తలను పట్టుకొని ఎంత ఇబ్బంది పడుతున్న కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీ ఉంటేనే ఆనందంగా ఉన్నదని ఏ పార్టీలకు మారకుండా తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఉండి మాకెంతో ఆనందం. వారు చంద్రబాబు నాయుడు గారు నేను ఏది అడిగినా కూడా ఈరోజు కరోనాలో తెలంగాణలో ఎక్కడైతే మన మైబాద్ ప్రాంతంలో గిరిజన ప్రాంతం ఇక్కడ కరోనాతో ఇబ్బంది చనిపోతుంటే ఆక్సిజన్ ప్లాంట్ ఇవ్వంటే 50 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ నుంచి ఓపెన్ చేసిన ఘనత గూడూరులో వారికి ఉందని చెబుతాను. అదేవిధంగా కార్యకర్తలకు ఎవరికి ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నా కూడా ఏదో ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎవరు అడిగినా పైసలు తెలంగాణ రామచంద్రరావు గారు మైబాద్ పార్టీ జరిగితే ఇస్తుందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు మాట్లాడిన తర్వాత తెలియజేస్తున్నాం. మహానాడు ద్వారా తెలంగాణలోకి రాబో రోజుల్లో ఎలాంటి సంగతి తెలియబోతున్నారో అంటే తెలంగాణ గురించి ఏం మాట్లాడాడు తెలంగాణ ఈ రోజు ఏ గ్రామం చూసినా ఓవర్ ఏ ట్యాంకు, సీసీ రోడ్లు, డాక్రా మహిళలు తెలుగుదేశం హయాంలో చేసినాయి. తెలుగుదేశం హయాంలో చేసిన పనులే ఈ రోజు ఎక్కడ అవపడుతున్నాయి. ప్రజలందరూ గుర్తు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 28 లక్షల తెలుగుదేశాన్ని తప్పక గ్రామాలు ఆదరిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇద్దరు నాయకులు కొండపల్లి రామచంద్రరావు గారు అయితే చెప్తారు మహానాడు వర్చువల్ విధానంగా కూడా అంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన టీడీపీ కార్యకర్తలను కూడా ఇక్కడ వర్చువల్ విధానానికి వచ్చి పాల్గొన్నారు. ఎక్కడైతే మహానాడులో ఏ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారో వాటన్నిటి కూడా కంకణబద్దులై ఉండాలి. రాబో రోజుల్లో అంటే 2028-29 ఎలక్షన్స్ లే తెలంగాణలో కూడా టీడీపీ జెండా ఎగరడానికి ప్రతి కార్యకర్తగా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆయన హెచ్చరించారని చెప్పేసి చెప్తా పరిస్థితి ఉంది.